హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. మనమైతే ఇవాళ ఫోక్స్ వేగన్ గోల్ఫ్ GTI 2024 అయితే మనము రివ్యూ చేయబోతున్నాం ఇవాళ. సో ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో. Giving a context before, I'm a huge fan of Volkswagen and German cars especially. And on top of it, Volkswagen is something which I always like since my childhood because మనకి ఇండియాలో పోలో ఉండేది. పోలో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ దట్స్ అ కార్ విత్ అన్ ఎమోషన్, యూనో. అంటే మోడిఫికేషన్స్ చేయాలని చేయించుకోవచ్చు. ఇట్ హ్యాస్ అ గుడ్ ఇంజిన్, గుడ్ పవర్. అండ్ ద సేమ్ థింగ్ ఇస్ విత్ దిస్ గోల్ఫ్. యూఎస్లో అయితే గోల్ఫ్ ఉంటుంది, పోలో ఉండదు. బట్ ఇట్ ఈస్ విత్ చూడటానికి అయితే మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ జస్ట్ ఫ్యూ చేంజెస్ హియర్ అండ్ దేర్ ఆన్ ద ఎక్స్టీరియర్ యాజ్ వెల్ యాజ్ ఇంటీరియర్. Yeah, let's dive into the video. If you're new to this channel, do like, share and subscribe and share it with your friends. It will be very helpful. It's high time for us to get into the video and know more about this car, what this car delivers and what exactly it does on streets. Do let me know what's your favorite car in US, or else if you're in India, what's the favorite car which you always look forward to drive, especially in United States. Do let me know in the comments. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks. This and that, spitting slow, spitting fast. Got the roast, got the gas. Think I'm okay and last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious because you are behind a fake exterior. Beautiful weather and a beautiful car. This is like the car with the steroids on. Heads up ఇస్తాను ఎక్స్టీరియర్ ఎలా ఉంది కార్ది. చూడడానికి అయితే వెరీ అగ్రెసివ్. ద కార్ డజంట్ లుక్ లైక్ అ స్మాల్ టాయ్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ రియలీ నైస్. అండ్ LED లైట్స్ ఇక్కడేమో మనకి ది లోగో. దిస్ ఇస్ ద GTI ట్రిమ్, ది రెడ్ వన్స్, విచ్ ఆల్వేస్ లుక్స్ లవ్లీ. అండ్ కార్ మొత్తంలో ఇలా ఉన్న కార్కి మనకేమన్నా డిజైన్ ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ ఎంత హైలైట్ అవుతుంది ఇన్ జనరల్ ఇలా ఉన్న కార్, బ్లాక్ కలర్ కార్లో. సిమిలర్లీ దే హ్యావ్ కపుల్ ఆఫ్ కలర్స్, బట్ బ్లాక్ ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్. డూ లెట్ మీ నో విచ్ ఇస్ యర్ ఫేవరెట్ కలర్ సో ఫార్, మీకు నచ్చిన కార్స్లలో. అండ్ ద సేమ్ గోస్ హియర్ ఇస్ ఇన్ GTI trim again, the emblem which tells you that this is a GTI version. It's a hatchback, so hatchbacks are really good. It looks like it is never written anywhere that it's Golf అని. It is simply GTI. ఇంకా అంతకు మించి చాలా మినిమలిస్టిక్ గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకా అంత మించి ఏమి ఉండదు. డ్యూయల్ ఎగ్జాస్ట్ వస్తాయి ఇక్కడ ఒకటి. సౌండ్ అయితే క్రేజీ ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ కెన్ హియర్ ఇట్. అండ్ మనకి ఇక్కడైతే చిన్న మినీ స్పాయిలర్ లాగా ఉంటుంది. అండ్ ద యాంటీనా ఆన్ ద టాప్ ఫర్ ది రేడియో. అండ్ ఇక్కడ బ్రేక్ వస్తే బ్రేక్ లైట్ కూడా వెలుగుతుంది అనమాట. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ వైపర్ ఇన్ ద బ్యాక్. సిమిలర్లీ ద సేమ్ ఆన్ ద అదర్ సైడ్. ద ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో ఉంటుంది. ఓవర్ హియర్ ద ఫ్యూయల్ ట్యాంక్ ఇస్. అండ్ ద కార్ వీల్స్. డూ లెట్ మీ నో హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్. నాకేమో ఇలాంటి టైర్స్ అంటే దిస్ ఆర్ నాట్ దట్ అట్రాక్టివ్ టు మీ. నాకు ఎలా ఉండాలి తెలుసా, టిపికల్గా మన పాత కార్స్కి ఉంటాయి చూడండి, కొంచెం స్పోక్ డిజైన్స్తో ఉంటాయి కదా, అలా ఉంటే నాకు చాలా ఇష్టము. ఐ థింక్ ఐల్ గెట్ హ్యాబిచుయేటెడ్ టు దిస్ లుకింగ్ అట్ దీస్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. దిస్ ఫ్రంట్ వచ్చేసి 225/40R18 టైర్ సైజ్. బ్యాక్ సైడ్ వచ్చేసి 225/40R18. ద సేమ్ టైర్స్ వీ హ్యావ్ బోత్ ద సైడ్స్. మనకైతే ఈ లోగో సింబల్ ఏదైతే ఉంటుందో గోల్ఫ్ అనేది మనకి కార్లో ఓన్లీ టైల్ ల్యాంప్ దగ్గర, అది కూడా ఒక పక్కన కవర్ చేసి ఉంటుంది సైలెంట్గా. సో దిస్ కార్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ అనమాట. దాంట్లో అదే రోడ్ ప్రెజెన్స్ వల్ల పీపుల్ డూ రికగ్నైజ్ అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ కార్ విచ్ లుక్స్ లైక్ దిస్. సో దట్స్ ద రీజన్ ఐ గెస్ వీళ్ళు ఎక్కడ గోల్ఫ్ అని మెన్షన్ చేయలేదు మనకి. అండ్ మనకు చూసుకోవచ్చు బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి రెడ్ కలర్తో డిజైన్ ఉంటాయి దీనికి, చాలా బాగున్నాయి చూడడానికి. ఫుల్ అగ్రెసివ్ స్పోర్ట్ మోడల్ లాంటిది. యా, లెట్స్ గో టు ద ఇంజిన్ స్పెసిఫికేషన్స్ నౌ. చూద్దాం వాట్ దట్ డస్ దిస్ ఇంజిన్ డూ అనేది. సో దిస్ ఇస్ హౌ ద ఇంటీరియర్ లుక్స్ లైక్. లెట్స్ కమ్ బ్యాక్ టు ఇట్ ఇన్ అ మినిట్. ఓకే, మనం ఇంజిన్ గురించి చూడాలి అనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ద ఇంజిన్, సో ఇక్కడ ఉంటుంది మనకి ఇది ఆప్షన్. దీన్ని ఇలా పుల్ చేస్తే ఇంజిన్ ఆ బాయినెట్ ఓపెన్ అవుతుంది ఫ్రంట్ది. ఓ యా, కాంట్ వెయిట్ టు సీ ద ఇంజిన్. ఇక్కడ మనకు ఒక చిన్న బ్లాక్ కలర్ అయితే ఉంటుంది, దాని అలా లాగి రాట్లేదా వచ్చింది. ఓ మై గాడ్. హైడ్రాలిక్
హైడ్రాలిక్ ఇచ్చుంటే బాగుండేది, మనకి బాయినెట్ ఓపెన్ చేయడానికి మనకి ఇంత టెన్షన్ ఉండేది కాదు. సో మనకి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కార్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ కార్ ఇట్ ఇస్, బేసిక్లీ కార్ డీటెయిల్స్. ఇంజన్ వచ్చేసి మనకి 2 లీటర్ టర్బో ఇంజన్, ఇది టర్బో చార్జ్డ్. అండ్ దిస్ డెలివర్స్ 241 HP and 273 torque with 4 cylinder and purely front wheel drive. You guys will definitely enjoy this car. ఎందుకంటే ఇంత చిన్న కారు వెయిట్ డిస్ట్రిబ్యూషన్కి ఎస్పెషలీ విత్ ద పవర్ అనేది ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీవన్ who is looking out to buy a car. To 60 mph or 0 to 100 kmph, it goes in 5.7 seconds. Do you guys believe it? This mini version of a Volkswagen car on steroids does this thing. అంటే మీకు వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ అబ్బా. ఒకసారి మీరు పెడల్ని తొక్కుడు ఆలస్యము దూకుతుంది కారు. Volkswagen మీకు తెలిసే ఉంటుంది, ద బిల్డ్ క్వాలిటీ ఇస్ ఆల్వేస్ వెరీ గుడ్. మీరు ఇప్పుడు సౌండ్ వింటున్నారా? దిస్ ఇస్ హౌ ద సౌండ్ ఇస్. బట్ ఇన్ జనరల్ ఇఫ్ యూ క్లోజ్ ఇట్ దెర్ ఇస్ నో సౌండ్ అట్ ఆల్. ఉంది బట్ వెరీ మినిమలిస్టిక్. అంటే మీకు మరి ఆ ఇంజన్ సౌండ్ వచ్చేంత సౌండ్ అయితే ఏమి ఉండదు ఫర్ యూ టు ఐడెంటిఫై ఇట్. అండ్ ఎస్పెషల్లీ కమింగ్ టు ద ఎగ్జాస్ట్, ఇట్ సౌండ్ రియలీ నైస్. అండ్ నేను ఇప్పుడు ఒక సెట్టింగ్లో పెట్టాను యాక్చువల్లీ, కస్టమ్ సెట్టింగ్స్లో, వేర్ ఐ వాంటెడ్ స్పోర్ట్ ఎగ్జాస్ట్. మీకు అది కూడా చూపిస్తాను హౌ ఇట్ వర్క్స్ లైక్ అని. సో ఫార్ మీకు వీడియో నచ్చినట్టయితే, ఇంత దూరం వచ్చారు కాబట్టి ఆ సబ్స్క్రైబ్ లైక్ బటన్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకొన్ని వీడియోలు వస్తాయి, ఇచ్చి పడేద్దాం, మామూలుగా ఉండదు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటీరియర్ నౌ. ఓకే, చెస్. Yeah baby, let's get in. Okay, very beautiful. Okay, ఇది ఆఫ్ చేసేద్దాం మనకి ఇండికేటర్స్. Yeah, so let's talk about the feel when we sit. It is like a cloth, not a leather car. And when you look at the car, let's go in this way. And especially ఇక్కడికి వచ్చేసి డీఫాగర్ ఫ్రంట్, ఇది వచ్చి రేర్ డీఫాగర్. సో ఇవేమో ఫాగ్ లైట్స్. అండ్ మనకి ఎప్పుడైతే మనం స్టీరింగ్ లెఫ్ట్కి రైట్కి తిప్పుతామో ఫాగ్ లైట్స్ దానికి తగ్గట్టుగా ఆన్ అవుతాయి. ఐ హ్యావ్ ద సేమ్ ఫ్యూచర్ ఇన్ టాటా అల్ట్రాస్ బ్యాక్ ఇన్ ఇండియా. సో అలా ఉంటుంది. లెట్స్ కమ్ టు ద స్టీరింగ్ పార్ట్. లైక్ ఇట్స్ లెదరెట్ స్టిచ్డ్ అనమాట, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇట్ ఇస్ లెదరెట్ స్టిచ్డ్. సో ఇక్కడ ఇటువైపు వచ్చేసి అంతా క్రూజ్ కంట్రోల్, అండ్ ఇటువైపు వచ్చేసి స్పీడోమీటర్ స్క్రీన్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం మనం మన ఇష్టం వచ్చినట్టు మోడిఫై చేసుకోవచ్చు. దట్స్ అ గుడ్ ఆప్షన్. అండ్ దిస్ ఇస్ యాజ్ యూజువల్లీ హార్న్. మనకి వాల్యూమ్ ఈ బటన్స్కి వచ్చేసి దీస్ ఆర్ లైక్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ బటన్స్ అనమాట. అంటే యూ కెన్ స్టిల్ ప్రెస్ దెమ్ బట్ యూ విల్ ఆల్సో గెట్ ద హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. అంటే మన ఫోన్స్లో ఇప్పుడు మనం టచ్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది చూడండి, ఆ ఫీల్ వస్తుంది. అండ్ దీస్ ఆర్ నాట్ బటన్స్, సో దీస్ ఆర్ టచ్ అనమాట. సో మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇలా అనాలి, వాల్యూమ్ డిక్రీజ్ చేయాలంటే ఇలా అనాలి. అండ్ సిమిలర్లీ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళాలంటే ఇట్లా, ప్రీవియస్ సాంగ్స్కి వెళ్ళాలంటే ఇలా. అండ్ యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ GTI ఎంబ్లమ్. అండ్ దిస్ ఈస్ అన్ ఆటోమేటిక్ కార్, దిస్ ఈస్ నాట్ అ మాన్యువల్. బట్ స్టిల్ ఒకవేళ మనకి ఆ మాన్యువల్ ఫీల్ కావాలి అనుకుంటే మనకి ఇటువైపు ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. 7 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది మనకి మాన్యువల్లో. పిచ్చెక్కించచ్చు. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఫీలింగ్ వస్తుంది బయట నుంచి చూస్తే. ఎనీవన్ సిట్స్ ఇన్ దిస్ కార్, ఇట్ సూట్స్ దెమ్. నో మ్యాటర్ ద పర్సన్ ఇస్ థిన్, షార్ట్ హైట్ ఉన్నారు, లేకపోతే లాంగ్ పెద్ద పొడుగున్న వాళ్ళకి ఇట్ మైట్ బి లిటిల్ బిట్ ఇన్కన్వీనియంట్, బట్ ఇట్స్ స్టిల్ ఫైన్. నో కంప్లైంట్స్ అబౌట్ దట్. అండ్ సీట్స్కి వచ్చేసి మనకి ఇది, లెట్ మీ కమ్ అవుట్ ఫర్ ద సీట్స్, ఎస్పెషల్లీ డ్రైవింగ్ సీట్ గురించి మాట్లాడదాం. విండో హ్యాస్ ద లాక్ బటన్స్ అండ్ మనకి ఇవి సైడ్ మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అండ్ విండోస్ క్లోజ్, ఇదేమో చైల్డ్ ప్రొటెక్షన్, మనకి ఇలా ఆన్ చేసుకుంటే ఎవరు ఓపెన్ చేయలేరు. అండ్ ఇదంతా వచ్చేసి కార్బన్ ఫైబర్ ఫినిష్ అనమాట, మీరు చూసుకోవచ్చు. ఇట్ ఈస్ రియలీ లుకింగ్ గుడ్. అండ్ మనకి వచ్చి స్పీకర్, అండ్ హియర్ మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ మనకి సీట్స్కి వచ్చేస్తేనేమో ఇదేమో మన మాన్యువల్లీ అడ్జస్టబుల్ అనమాట, పైకి కిందకి హైట్ అడ్జస్టబుల్ది, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేమో ఇది మనకి వెనక రిక్లైన్ అవ్వడానికి ఈ బటన్స్ ఇలా అంటే మొత్తం రిక్లైన్ అవుతుంది. మీరు చూసారా సీట్స్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్పోర్టీ లుక్. అంటే మనకి ఇక్కడ కూర్చుంటే మనం అటు ఇటు పడిపోతామని కాకుండా ఇట్ విల్ స్టిక్ యూ టు ద సీట్. సో దట్స్ అ రియలీ గుడ్ పార్ట్. ఐ రియలీ లైక్డ్ అబౌట్ ద సీట్స్ ఇస్ ఓన్లీ దీస్ పార్ట్స్ ఎస్పెషల్లీ. కంఫర్ట్ ఉంది లేదని కాదు కానీ, బట్ ఇట్స్ స్టిల్ ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ ముందు వచ్చేసి మీరు అక్కడ చూడొచ్చు కదా, అదేమో మనకి ఫ్రంట్కి వెళ్ళడానికి ఏసీ. అండ్ మాన్యువల్లీ మనం దీన్ని పుల్ చేయాలి, మనకి ఫ్రీ సీట్ ఫ్రంట్కి బ్యాక్కి అవ్వాలనుకుంటే. వేరే కార్స్కి అయితే ఉంటాయి. అండ్ దిస్ డజంట్ హ్యావ్ అ సన్ రూఫ్. దేర్ ఆర్ ఫ్యూ అదర్ ఆప్షన్స్ విత్ సన్ రూఫ్, బట్ ఐ గెస్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్.
అంటే నాకు పెద్ద ఫరక్ పడదు అబ్బాయి. మనకి ఇక్కడ మొత్తం ambient లైట్స్ అయితే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ మనము ఎన్నన్నా కలర్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకి వీ హ్యావ్ అరౌండ్ 6 to 7 కలర్స్ ఫర్ us టు డూ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ నైస్. అండ్ దిస్ ఇస్ డెత్ పెడల్. ఇక్కడ మనం కాల్ రెస్ట్, లెఫ్ట్ లెగ్ రెస్ట్ చేసుకోవడానికి. బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఆర్ ఎల్స్ గ్యాస్ పెడల్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు వన్స్ అగైన్. సో మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అని చూసారు, ఇది సేఫ్టీ ఆప్షన్ అనమాట. ఇది కొడితే లేన్ కీప్ అసిస్ట్ అండ్ ఏమంటారు ఇంకొన్ని ఆప్షన్స్ ఉండొచ్చు. లైక్ క్రూజ్ కంట్రోల్ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. సో ముందు వెళ్ళే వెహికల్స్ని బట్టి మనకి ఇది ఆ స్పీడ్ని బట్టి మన స్పీడ్ని సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ముందుకి, విచ్ ఇస్ రియలీ నైస్. అండ్ ఇక్కడికి వచ్చేసి క్రూజ్ బటన్స్, మనకు అంతకుమించి ఇంకేం ఉండదు. ప్లస్ మైనస్ చేసుకొని సెట్ కొట్టేస్తే సరిపోతుంది. యా, లెట్స్ కమ్ ఇన్ టు దిస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి వద్దాము. సో సేమ్ ఈ అసిస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ కూడా ఉంటుంది. మనం ఇగోండి ఇలా అసిస్టివ్ బటన్స్ కనబడతాయి, నథింగ్ మోర్ దెన్ దట్. మనం ఒకవేళ కార్ స్టార్ట్ చేసి ఇన్స్టెంట్గా మనకు తెలుసుకోవాలనుకుంటే కూడా ఇది కొట్టచ్చు. దిస్ ఇస్ క్లైమేట్ కంట్రోల్. ఇఫ్ యూ గో దిస్, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎలా కావాలి. ఇప్పుడు బేసిక్లీ మనం పార్క్లో ఉన్నాం కాబట్టి పార్క్ ఆప్షన్స్, మనకి బ్యాక్ కెమెరా ఉంది. దిస్ డజంట్ హ్యావ్ ఎనీ సరౌండెడ్ 360 కెమెరాస్. ఈ బుడ్డి కార్కి నాకు తెలిసి అయితే అక్కర్లేదు, ఎందుకంటే మనం ఈజీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దట్స్ ద గుడ్ పార్ట్ అబౌట్ దీస్ కార్స్. హోమ్ బటన్ కొడదాం. వెహికల్లోకి వస్తే ఇలా మనకి డాష్ బోర్డ్ కనబడుతుంది వెహికల్ది మనం. ఓకే, అండ్ యా మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ కనబడుతుంది. 155 miles ఇంకా లెఫ్ట్ ఉంది మనకి కార్లో. ఇది 5.7 ఇస్తుంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ అక్యురేట్. బట్ మనకి వేరే లాంగ్ టర్మ్లో ఎంత చూపిస్తుంది. రీఫిల్ చేయించి ట్యాంక్ ఫుల్ చేయించిన తర్వాత నుంచి మనకి డీటెయిల్స్ కనబడతాయి. చూడొచ్చు 26.7 ఇచ్చారు. కార్ అయితే ప్రెడిక్ట్ చేసింది నాకు తెలిసి 26.7 ఇన్ US. ఇట్స్ ప్రిటీ నైస్ ఫర్ ద డీసెంట్ అమౌంట్ ఆఫ్ పవర్కి. అరౌండ్ $35 పెట్టి కొట్టేస్తే ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. సో $35 అంటే నాకు తెలిసి ఒక 13-14 gallons వస్తుందేమో కార్ మొత్తము. 14 gallons అనమాట. 14 into 3 వేసుకోండి. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు దిస్. ఇప్పుడు దీనికి వచ్చేసాము. బేస్, ట్రెబుల్, మిడ్ సెట్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎలా కావాలంటే అలా. ఒకవేళ బ్యాక్ కావాలంటే బ్యాక్, ఫ్రంట్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ యా, దీస్ ఆర్ ద అదర్ వాల్యూమ్ సెట్టింగ్స్. మ్యాక్సిమం స్టార్ట్అప్ వాల్యూమ్ అంటే కార్ స్టార్ట్ చేయగానే ఎంతలో వాల్యూమ్ స్టార్ట్ అవ్వాలి, స్పీడ్ డిపెండెంట్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు హై స్పీడ్స్లో వెళ్తుంటే పక్క నుంచి గాలి వెళ్తూ ఉంటుంది కదా, ఆ గాలి సౌండ్ తగ్గించడానికి మన వాల్యూమ్ కార్లో స్పీడ్ని బట్టి వాల్యూమ్ పెరుగుతూ ఉంటుంది. సో వీ హ్యావ్ కెప్ట్ ఇట్ టిల్ ద టాప్. ఇప్పుడు మనకు వాయిస్ గైడెన్స్ ఏమన్నా వస్తే మన వాల్యూమ్ తగ్గిపోయి అది వినడానికి అని చెప్పి మిడిల్లో పెట్టుకున్నాము. సేమ్ గోస్ విత్ ద పార్కింగ్. మీరు ఒకసారి రివర్స్ గేర్ వేస్తే మీ పాటలన్నీ స్లో అంటే వాల్యూమ్ తగ్గిపోతాయి. అలా ఉంటుంది అనమాట. మీరు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. కమింగ్ టు దిస్ పార్ట్. సో మనకి ఇది మొత్తము కార్బన్ ఫైబర్ ఫినిష్తో వస్తుంది, చూసుకోవచ్చు. ఇట్ ఈస్ రియలీ నైస్. అంటే ఆ డిజైన్ కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్, అండ్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ ద ఎయిర్ బ్యాగ్స్, ఆల్ ద సీట్స్. అండ్ మనకి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ వెంటిలేటెడ్. నేను ఇప్పుడు 1 ఆప్షన్లో పెట్టుకున్నాను. సో టెంపరేచర్ మనకి ఇక్కడ ఆప్షన్స్ కనబడతాయి. నేను ఇప్పుడు 77లో ఉంది, బట్ యా నాకు తెలిసి 78 ఈజ్ ఐడియల్ రూమ్ టెంపరేచర్. అండ్ ambient లైట్. సో మీకు చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఇదంతా చూసుకోండి. ఇప్పుడు నేను ఇది బ్లూలో ఉంది. లెట్స్ కీప్ ఇట్ ఆరెంజ్. లుక్స్ వెరీ బ్యూటిఫుల్. బ్లూ, నాట్ బ్యాడ్. అంటే ఇది కొంచెం వేరే బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూ లాంటిది. ఇది యుఫోరియా. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇది ఎల్లో, ప్రాపర్ ఎల్లో. అండ్ ఇది ఆటోమేటిక్ అనమాట. ambient మూడ్ లైట్ దాని ఇష్టం వచ్చినట్టు చేంజ్ అవుతుంది. ఇది కూడా కష్టం, మనం సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎనీ కలర్స్, ఇప్పుడు ఆల్కి వెళ్ళి బ్రైట్నెస్ సెట్ చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ నాకైతే రెడ్ కలర్ నచ్చింది. మీరు కామెంట్ చేయండి విచ్ వన్ ఇన్ ద కామెంట్ సెషన్, విచ్ వన్ యూ లైక్ డెట్ అని. ఏ కలర్ బాగుంది, ఏది అగ్రెసివ్గా కనబడుతుంది, ఆర్ ఎల్స్ వాట్స్ యువర్ ఫేవరెట్ వన్. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, సో మనం ఇక్కడ ఇంకా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. కలర్ది బ్రైట్నెస్ కానీ, లేకపోతే ఏ కలర్ టెంప్లెట్ కావాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. లెట్స్ కీప్ ఇట్ రెడ్ ఫర్ నౌ ఫర్ us to have that kind of feel, the sporty feel. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అసిస్ట్ బటన్. ఓకే, మనకి ముందు ఫ్రంట్, బ్యాక్, ఏడాస్ ఇవన్నీ ఉన్నాయి మనకి సెన్సార్స్. సో విచ్ రియలీ వర్క్స్ వెల్. అండ్ ఇది వచ్చేసి క్లైమేట్ చెప్పాను. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి కస్టమ్, ఎకో మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, కస్టమ్. సో వీటన్నిటిలో ఎకో మోడ్ అంటే మంచి మైలేజ్ వస్తుంది. కంఫర్ట్ అంటే కంఫర్టబుల్గా రైడ్ క్వాలిటీ. ఎకోలో మీకు అన్నీ రెస్ట్రిక్టెడ్ లాగా అనిపిస్తాయి. స్టీరింగ్ కొంచెం హార్డ్ ఉంటుంది, ఆర్ ఎల్స్ అలా ఆప్షన్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఇది యూజ్ చేస్తారో కంఫర్ట్ అనేది కొంచెం లూజ్ అవుతాయి.
అంటే స్టీరింగ్ కొంచెము ఈజీగా హీటెడ్ స్టీరింగ్ వీల్ అనమాట. మనం ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది చూసారా, ఈ బటన్ కొడితే స్టీరింగ్ వీల్ హీటింగ్ ఆఫ్ అని చెప్పి. సో మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు మన ఇష్టము కావాలనుకుంటే. కానీ స్పోర్ట్లో వచ్చేసరికి ఇంకా మనకి ఇక పట్టుకోలేమనుకోండి, ఇక కార్ ఇక బీభత్సంగా ఉరుకుతుంది. మీరు ఇప్పుడు ఈ స్పీడోమీటర్ కూడా చూడొచ్చు, చాలా బీభత్సంగా ఉరుకుతుంది. మీరు చూసుకోవచ్చు కస్టమ్ మోడ్లో మనకి కంఫర్ట్, డ్రైవింగ్ డైనమిక్స్ కంఫర్ట్ కావాలా, స్పోర్ట్ మోడ్లో కావాలా, స్టీరింగ్ కంఫర్ట్ కావాలా, స్పోర్ట్ కావాలా, స్పోర్ట్ పెట్టుకోవచ్చు. డ్రైవ్ సిస్టమ్ మీకు ఈ కస్టమ్ అనేది మీరు ప్రతి దానికి, ప్రతి ఎలిమెంట్కి, ఇంజన్కి, స్టీరింగ్కి, ఇంజన్ సౌండ్కి, లేకపోతే మీకు డ్రైవింగ్ డైనమిక్స్కి అన్నిటికీ మీకు తగ్గట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఇంజన్ సౌండ్ స్పోర్ట్ ఉంది, కంఫర్ట్ ఉంది. సో మనం ఇంజన్ సౌండ్ సెట్ చేసుకోవచ్చు. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా అలాంటిదే. లైట్ అసిస్ట్ నేనైతే స్పోర్ట్ పెట్టుకున్నాను. క్లైమేట్ కంట్రోల్ ఎక్కువ పెట్టుకున్నాను. ఫస్ట్ టు కీప్ ఇట్ మినిమలిస్టిక్. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఏసీకి. ఓకే, అండ్ ఇక్కడ మనకి క్విక్ యాక్సెస్ దొరుకుతుంది. మీకు ఈసీఎస్, మనకి ఈసీఎస్ స్పోర్ట్ కావాలా, ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఆటో ఇంజన్ ఆన్ ఆఫ్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. దిస్ ఏ క్విక్ స్విచ్ అనమాట. ఏసీకి మీకు స్విచ్ ఆప్షన్, ఏసీ కావాలా, ఆఫ్ కావాలా, ఆన్ చేసుకోవాలా, సౌండ్ కంట్రోల్స్కి మీకు అక్కడ తీసుకెళ్తుంది. ఫర్ మీ పర్సనలీ నాకైతే కార్ బాగా సెట్ అయింది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. హౌ ఇస్ ఇట్ సో ఫార్? మీకు ఎలా నచ్చిందో కారు? యా, అండ్ డూ లైక్, ఎన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి, కానీ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే వస్తున్నాము, కొన్ని దగ్గరకు వస్తున్నాం. సో హోప్ఫుల్లీ విల్ గెట్ అ ఛాన్స్ టు రివ్యూ ఫ్యూ మోర్ బెటర్ కార్స్ ఇన్ ద ఫ్యూచర్. మనం గేర్ పార్ట్కి వస్తే మనకి చూడండి, ఇక్కడ మనకి సింపుల్గా ఇలా చిన్న లివర్ ఉంటుంది. ఆ లివర్ని పట్టుకొని మనం ఆడుకోవడమే. ఇలా అంటే డ్రైవ్, న్యూట్రల్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. రివర్స్ చేయగానే మనకి బ్యాక్ కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఇది పార్క్ బటన్. అండ్ దిస్ ఇస్ హ్యాండ్ బ్రేక్. ఇది ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీయాలంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, మీరు దీన్ని ఇలా పెట్టి ఇలా అంటే హ్యాండ్ బ్రేక్ ఆఫ్ అయిపోతుంది. సో అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఇస్, మనకి లైట్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ సెన్సర్స్. ఇఫ్ యూ కెన్ సీ, ఇలా అంటే ఆన్ అవుతుంది, ఇలా అంటే ఆఫ్ అయిపోతాయి. సిమిలర్లీ గోస్ విత్ ద బ్యాక్ వన్ ఆల్సో, అలానే ఉంటుంది. వన్ ఆఫ్ ద సేఫ్టీ ఫీచర్ ఐ లైక్డ్ ఇన్ దిస్ కార్, మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తున్నారు, హైపోథెటికల్లీ లెట్స్ థింక్ యూ గైస్ యు ఆర్ డ్రైవింగ్ అనకూడదు, కానీ మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అయ్యి వెల్ యూఆర్ డ్రైవింగ్, యూ ఫెల్ట్ అన్కాన్షియస్, అంటే మీరు ఇలా స్టీరింగ్ వీల్ వదిలేశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా కారు, మనకు ఫస్ట్ పాపప్ ఇస్తుంది, ఒక సౌండ్ ఇస్తుంది. ఫస్ట్ పాపప్ ఇస్తూ ఉంటుంది, మీరు స్టీరింగ్ వీల్ని పట్టుకోండి అని. సో మీరు ఇంకా పట్టుకోలేదు అనుకోండి, ఆటోమేటిక్లీ మీరు ఎంత స్పీడ్లో ఉండండి, యూఆర్ ఇన్ 120 kmph, 130 kmph, 140, 150, డజంట్ మ్యాటర్. చుట్టుపక్కల సెన్సర్లు అన్నీ చూసుకొని కారు ఆటోమేటిక్గా అన్ని హజార్డ్ లైట్స్ ఆన్ చేసేసుకొని ఇలా సైడ్కి ఎక్స్ట్రీమ్ రైట్ లేన్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆగిపోయి ఇక్కడ మనకి SOS అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఎమర్జెన్సీ కనెక్ట్ అయిపోతుంది. ఇంకా దిస్ ఇస్ సమ్ గుడ్ సేఫ్టీ ఫీచర్ విచ్ ఐ రియలీ లైక్ దట్. మనకైతే ఇక్కడ C-type 2 కేబుల్స్ ఉన్నాయి ఫస్ట్ ఛార్జ్. అండ్ ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడేమో మనకి ఛార్జింగ్ 12 volts ఛార్జింగ్ ఉంటుంది, కప్ హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఏమన్నా స్టోరేజ్, చిన్న స్టోరేజ్ పర్స్ అలాంటివి పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అండ్ ఈ సెంటర్ రేర్ మిర్రర్ కూడా చూడటానికి అయితే అంటే మంచి విజిబిలిటీ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఫ్రమ్ బోత్ ద సైడ్స్ టిల్ ద ఎండ్ క్లియర్గా కనబడుతుంది. లెట్స్ గో బ్యాక్, వెనక సైడ్కి వెళ్ళి చూద్దాము వాట్ దిస్ కార్ ఆఫర్స్. వెనక కూర్చుండే వాళ్ళకి హౌ ఇట్ ఈస్ అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, Volkswagen అని రాసం చూసారా, క్రేజీ. మనకు అలా డోర్స్ ఓపెన్ ఉంటే అలా డోర్ ఓపెన్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది అందులో. డ్రైవ్కి వద్దాం. ఐ నో యూ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ డ్రైవ్. వెళ్దాం. అండర్ థై సపోర్ట్ ఇస్ రియలీ నైస్, చూసుకోవచ్చు. అండ్ లెగ్ రూమ్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఇంకా మనకి AC వెంట్స్, ఇంక ఇక్కడ 2 మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 2 మనకి USB C-type ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో బ్యాగ్, మనం చిన్న ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, చిన్న పాకెట్స్ లాగా ఉన్నాయి. టోటల్ 3 పాకెట్స్ ఉన్నాయి. పైన చిన్నవి 2 ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకోవడానికి అక్కడ పెట్టేసుకోవచ్చు, హ్యాండీగా ఉండడానికి. స్పీకర్స్ వస్తే మనకి స్పీకర్ సౌండ్ అయితే చాలా బాగుంది, నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ హౌ ద రేర్ లుక్స్ లైక్. కంఫర్టబుల్, నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా మనకి ఇలా సెన్సర్ అనమాట, మొత్తం లైట్స్. యా, అండ్ మనకి ఇక్కడ హ్యాండిల్స్ ఉంటాయి పట్టుకోవడానికి, విచ్ ఇస్ రియలీ నైస్. యా, లెట్స్ గో బ్యాక్ టు ద బూట్ స్పేస్ మనకి. సో మనం దీన్ని ఇలా కొడితే అన్లాక్ అవుతుంది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఓపెన్ ద బూట్, విచ్ ఇస్ డీసెంట్. అంటే చాలా స్పేస్ ఉందని అయితే చెప్పుకోలేము. ఉన్న దాంట్లో
లైక్ ఇక్కడ ఒక 2 బ్యాగులు అయితే పడతాయి, పెద్ద సూట్ కేసెస్. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు, జస్ట్ ఇన్ కేస్ మనం ల్యాప్టాప్ ఏమన్నా ఛార్జ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ ఈ సీట్స్ అన్ని రిక్లైన్ అవుతాయి మొత్తం వెనక్కి. యూఎస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ థింగ్స్ గైస్. మాకు వాటర్ బాటిల్స్ అవన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఆ సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. నిన్ననే గ్రోసరీ స్టోర్కి వెళ్ళొచ్చాము. సో అవి తీయదలుచుకోలేదు ఇప్పుడప్పుడే. అండ్ ఎప్పుడైనా బాగా వెళ్తూ ఉంటాం కదా పనులకి, వాటికి వెళ్ళినప్పుడు, వర్క్ వెళ్ళినప్పుడు మన కార్లో ఉండడానికి వాటర్ అలా పెట్టుకున్నాం. మీరు చూడొచ్చు పొగొస్తూ ఉంది ఇందులో నుంచి, అంటే చల్లగా ఉంది బయట. ఇప్పుడైతే మనకి డ్రైవ్ మోడ్లో ఉంది. లెట్స్ గో. ప్లస్ పాయింట్ ఏంటిదంటే ఈ కార్లో నాకు నచ్చిన కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. లేన్ కీప్ అసిస్ట్ ఒకటి, ఏడాస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అండ్ అంటే ఎవరైనా మనిషి సడన్గా వచ్చినా కూడా ఎమర్జెన్సీ బ్రేకింగ్ చేసుకుంటుంది. అండ్ ఎమర్జెన్సీ అసిస్ట్ అని ఇంకోటి ఉంది, విచ్ టేక్స్ యూ టు ద అదర్ పార్ట్, లైక్ ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా, ఆ ఆప్షన్ ఒకటి ఉంటుంది చేయడానికి ఇందులో. ఐ రియలీ లైక్ దట్. అండ్ ద కంఫర్ట్ ఆఫ్ ద డ్రైవ్, అంటే మీకు ఆ ఫీల్ ఉంటుంది చూసారా, డ్రైవ్ ఫీలింగ్ అనేది అయితే అసలు మీకు ఎక్కడ ఏమంటారు తక్కువ అయింది అన్న ఫీలింగ్ ఉండదు. పుష్ప అన్నీ ఎక్కువ ఈ కార్కి, చాలా బాగుంటుంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా. చూసుకోవచ్చు. ఐ నో ఐఎమ్ డ్రైవింగ్ విత్ సింగిల్ హ్యాండ్ విచ్ ఇస్ నాట్ సపోజ్ టు, బట్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి లెట్స్ గో టు అనదర్. అండ్ స్టాప్ సిగ్నల్, ఆగాము. డ్రైవ్ ఫీల్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది. అంటే చాలా ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్లో కూర్చుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట కార్ నడుపుతుంటే, విచ్ ఇస్ రియలీ పర్ఫెక్ట్ ఫర్ మీ, యాజ్ ఫర్ మీ. స్టాప్ సిగ్నల్, ఆగిపోయాం, మిస్ అయిపోయాము కొంచెం, ఉంటే దడేలే. కాన్ఫిడెన్స్ ఏదైతే స్టీరింగ్ వీల్ ఇస్తుందో మీకు, లైక్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ లైక్ ఓకే ఎవరైనా మీరు నేల కతుక్కొని ఉంటుంది కారు. అంత సింపుల్గా చెప్పాలి అంటే, మీరు ఎంత స్పీడ్ వెళ్ళాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మంచి నేల కతుక్కొని వెళ్తుంది. చాలా చాలా ఈజీతో నడపచ్చు, లైక్ సింగిల్ హ్యాండ్తో కూడా మంచి ఈజీగా కార్ కదులుతుంది. మనకి అటు ఇటు తిప్పాలి అనుకుంటే అంత ప్రెషర్ పెట్టిన అవసరం లేదు. వెరీ వెరీ పర్ఫెక్ట్ అనమాట ఈ కార్. ఐడియల్లీ దూకేస్తుంది అబ్బా కార్, ఘోరంగా దూకుతుంది. పవర్ వైజ్ డెలివరీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది కార్ది. చూడండి 35 నుంచి కూడా అందుకుంటుంది స్పీడ్. ఆ సౌండ్ పాప్స్ అండ్ బ్యాంగ్స్ వినబడుతున్నాయి అనుకుంటా మీకు, టుప్ 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 అని. ఐ ట్రై టు షో ఇట్ వన్స్ అగైన్. అయితే విండో డౌన్ చేసి చూడాలి, ఇంకా నాయిస్ వస్తుందేమో అని చెప్పి చిన్న ఇది. పర్ఫార్మెన్స్ వైజ్ ఇట్స్ అ బీస్ట్, నో కంప్లైంట్స్. సింగిల్ హ్యాండ్తో కూడా ప్రశాంతంగా నడుపుకోవచ్చు. ఇక్కడ కొడదాం, చూపిస్తాం మీకు. 0 to 100 చేద్దామా ఇక్కడ? లెట్స్ డూ ఇట్. ఓకే, స్టాప్ చేస్తాను, 0లోకి వచ్చేసాను. 3, 2, 1 గో. వావ్, 0 to 100 ఇట్స్ లైక్ అలా ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది కార్ మనం తొక్కుదాం అనుకుంటే, విచ్ ఇస్ పర్ఫెక్ట్. అసలు క్రేజీ ఫీలింగ్ ఉంది. నేను ఇప్పటి వరకు వన్ ఆఫ్ ద పెద్ద ఇంజన్స్ నడిపిన ఫీలింగ్ వచ్చింది అంటే ఇదే. నాకు మైలేజ్తో పెద్ద సంబంధం ఉండదు అబ్బాయి. ఐ డూ లైక్ మైలేజ్ ఇచ్చే కార్లు, బట్ ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ ద సేమ్ పవర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం తొక్కితే లేవాలి కారు, ఆ మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు ఈ కార్కి. నాకు అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. The things which I really like about this car. First thing, power. Wow. 25 వెళ్ళొద్దు, it's not supposed to, but let me drop down the speed. ఫస్ట్ థింగ్, స్పీడ్ అనేది నాకు చాలా ఇష్టం ఈ కార్లో. పవర్ అనేది వెయిట్ డిస్ట్రిబ్యూషన్కి దానికి తగ్గట్టుగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ కాన్ఫిడెన్స్. వైల్ యూ రైడ్ దిస్ కార్ యూ హ్యావ్ నో కంప్లైంట్స్. అన్నీ ఉన్నాయి ఫీచర్స్, లేనివంటూ ఏముండదు. సెకండ్ థింగ్ ఇస్ ఏడాస్ ఫంక్షన్స్ అండ్ ఎమర్జెన్సీ అసిస్ట్ ఫంక్షన్, అదొకటి ఉంది. దట్ టు ఐ రియలీ లైక్ ఇట్. ఇంటీరియర్ కూర్చుండే ఫీలింగ్ బాగుంది, పవర్ బాగుంది. అండ్ మనము ఈ డిస్ప్లే ఏదైతే ఉందో చూసారా, మనం అవి సెట్ చేసుకోవచ్చు మనకి తగ్గట్టుగా, మనకి ఏది కావాలి, ఈ సెంటర్లో ఏది కావాలి అని చెప్పి. అండ్ వ్యూలో ఆప్షన్స్ ఉంటాయి. ఐ విల్ ఆల్సో షో యూ దట్. ఇనీషియల్ ఇంప్రెషన్స్, నాకు ఇది బయట నుంచి చూడడానికి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కారు. పాప్స్ అండ్ బ్యాంగ్స్ ఉన్నాయి, కొంచెం మినిమలిస్టిక్గా మన సాటిస్ఫాక్షన్ కోసము నడుపుకోవచ్చు. ప్యాడల్ షిఫ్టర్స్ ఆర్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ లైక్ అండ్ లుక్ ఫర్ ఇన్ అ కార్. నాకు అది ఉంటే మంచి ఫీల్ అనిపిస్తుంది, ఏదో మనం గేమ్ అండ్ ఫీలింగ్ వస్తుంది.
అన్నీ అడ్జస్టబుల్గా ఉంటాయి, ప్రతిదీ హ్యాండీ ఉంటుంది. ఈ కార్లో అయితే ఎస్పెషలీ ద ఎర్గోనామిక్స్, ఎస్పెషలీ మనకి ఈ ఇండికేటర్స్ దగ్గర ఉంటాయి చూసారా, ఇక్కడ మంచి ఫ్లాట్ ఇచ్చాడు, మనకి ఫింగర్స్ ఈజీగా రీచ్ అయ్యి దాని అలా ట్యాప్ చేసేస్తే అయిపోయేటట్టు ఉంటుంది ఆప్షన్, విచ్ ఇస్ పర్ఫెక్ట్. అవుట్ సైడ్ టెంపరేచర్ సిగ్నల్ చూపిస్తాను చూడండి. యా, దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ రియలీ లవ్డ్ అబౌట్ ద కార్. మీకు ఏమనిపించిందో కామెంట్ సెషన్లో పెట్టండి. ఇఫ్ యూ గైజ్ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఫర్ మీ, భయ్యా ఇలా కాదు, కొన్ని ఇలా చెయ్యి వీడియోలు అని, ఇంకేమన్నా కావాలి, నేను అన్బాక్సింగ్ వీడియోస్ కూడా చేస్తున్నా, ఒకవేళ మీకు అవి ఇంకా కావాలి అనుకుంటే డూ లెట్ మీ నో హౌ యూ వాంట్ ద వీడియోస్ టు బి అండ్ వాట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ఐ ట్రై టు డెలివర్ దోస్. కామెంట్ సెక్షన్లో పగిలిపోవాలి మామ కామెంట్లు. ఈ కారు మీకు ఇస్తే ఏం చేస్తారు అని కామెంట్స్లలో మీ లవ్ టువర్డ్స్ German engines or else your view towards German engines do let us know how it feels like. చాలా కంఫర్టబుల్గా తిరిగిపోతుంది అండ్ డిస్టెన్స్ చిన్నగా ఉండేసరికి కారు పర్ఫెక్ట్. వ్యూ మార్చుకోవచ్చు మనకి ఏ వ్యూ కావాలి అని చెప్పి. అండ్ ప్రతి ఒక్క దానికి ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి చూసారా, ఈ చిన్నవి అవి కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. ఇలా కొట్టి మీకు పర్ఫార్మెన్స్ కావాలా, యాక్సిలరేషన్, జీ మీటరు, లేకపోతే టైమ్, స్పీడ్, టెలిఫోన్, ఆడియో, అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. మీకు వేరే ఎకానమీ ఎంత వస్తుంది ఫ్యూయల్ అని పెట్టుకోవాలనుకుంటే మీరు అది పెట్టుకోవచ్చు. మీరు ఎలాంటి కార్ చూస్తారు అండ్ వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ స్పెక్స్ సో ఫార్ ఇన్ దిస్ కార్? ఈ కార్లో భయ్యా నాకు ఇది బాగా నచ్చింది అన్న ఒక 2-3 పాయింట్లు ఏవోటి ఉంటాయి కదా, కామెంట్ చేయండి. I'll read all the comments, I'll reply to them. I'm waiting for you guys to comment on the comment box and subscribe. ఇంకొన్ని చేద్దాం వీడియోలు ఇలాంటివి, ఇంకొన్ని వస్తాయి బయటికి తొందరలో. మీరు మంచి సపోర్ట్ ఇచ్చి నాకు బూస్ట్ ఇచ్చారనుకోండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వద్దాం ఇంకొన్ని వీడియోస్తో వద్దాం. స్టే ట్యూన్ టు ద ఛానల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ నో. ఈ చలిలో ఆల్మోస్ట్ అరౌండ్ 6-5 ఉన్నట్టుంది టెంపరేచర్. ఈ చలిలో కూడా మనం రివ్యూ చేస్తున్నామంటే మన డెడికేషన్ అలాంటిది. ఎస్పెషల్లీ ఇప్పుడు గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి చేయడానికి. ఐఎమ్ ఆన్ ట్రాక్ ఫర్ మీ టు డూ ఇట్. సీ యూ, చియర్స్, బాయ్.